మీ తాకట్టు బంగారాన్ని విడిపించిన 30 నిమిషాల్లో క్యాష్ ఇవ్వబడును. కొమ్మూరి గోల్డ్. దాదాపు 11 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆయన హిమాలయాల్లోకి వెళ్ళారనమాట. 11 సంవత్సరాలు ఉన్నప్పుడు హిమాలయాలకు వెళ్ళి దాదాపు 36 సంవత్సరాలు హిమాలయాలలో ఉండి తర్వాత ఇక్కడికి వచ్చారనమాట. ఆయన ఎవరో కాదు, స్వామి సిద్ధయోగి గారు. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు. హిమాలయాలలో ఉన్న అఘోరీల గురించి, లేకపోతే హిమాలయాలలో తపస్సు చేసే మునుల గురించి ఎన్నో తెలుసుకోవాలని ఎంతోమంది నన్ను అడిగారు కాబట్టి ఆయన ఇక్కడికి పిలిపించడం జరిగింది ఈరోజు. సో నమస్తే స్వామి సిద్ధయోగి గారు. నమో నమః. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చాలా సంతోషంగా ఉంటుంది కొంతమంది వ్యక్తులను కలిసినప్పుడు. ఎందుకంటే ఇప్పటికీ ఎంతోమంది ప్రజలకి అసలుకి హిమాలయాలలో ప్రపంచానికి తెలియని శక్తులు, లేకపోతే ప్రపంచానికి ఇంకా తెలియని సరికొత్త స్థలం అంటే ప్లేస్లు ఏమైనా ఉన్నాయా అని చాలామందికి డౌట్ ఉంటుంది. మీరు 36 సంవత్సరాల పాటు అక్కడే మీ జీవితం మొత్తం కొనసాగింది కాబట్టి హిమాలయాల్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? నిజంగా ప్రపంచానికి తెలియని వింత ఏమైనా ఉందా అసలు అక్కడ? ఓం రత్నాకరాం ధౌతపధాం హిమాలయ కిరీటినిం బ్రహ్మరాజ ఋషిరత్నాఢ్యాం వందే భారతమాతరం. దత్తుడి ఆశీర్వాదములు, సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా ఆశీర్వాదములు. మీరు అడిగిన ప్రశ్నలు చాలా అద్భుతమైనవి. అందరూ తెలుసుకోవాలని ఎప్పుడూ కుతూహలంగా ఉంటారు. ఖచ్చితంగా హిమాలయం అనేది మన భారతదేశమే కాదు, ప్రపంచానికి ఒక కిరీటం లాంటిది. ఆ కిరీటంలో మణులు, రత్నాలు అన్నీ ఎలా ఉంటాయో అలా మన భారతీయ శక్తి మొత్తం తల ఉంటేనే కదా బాడీకి విలువ ఉంటుంది. శిరస్సు, మన భారతదేశానికి శిరస్సే హిమాలయం. దాంట్లో ఎంతోమంది ఋషులు, యోగులు, సాధకులు అసలు అడుగడుగున ఒక అద్భుతమైన సాధనా విధానాల్లో ఋషులు ఉండేవారు. వారు ఇక్కడ ఉన్నారు, ఇక్కడ లేరనే లేదు. అయితే కాలాంతరంగా కొంత లోపలికి వెళ్తున్నారు. 2000కు ముందు ఎక్కువగా యోగులందరూ కూడా మనకు నడుస్తుంటే అట్లా పక్కనే కుటీరం కనపడేది, మనం వెళ్ళేవాళ్ళం. ఒక్కొక్కరు హఠయోగులు ఉంటారు, జలయోగులు, తర్వాత గాల్లో తపస్సు చేసేవాళ్ళు, పైకి లేచి గాల్లో తపస్సు చేసి పైకి చేసేవాళ్ళు అక్కడే కాదు, మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నారు. అంటే మనకు కనపడరు, కానీ మేము ప్రమాణాలతో నిరూపిస్తాం. ఓకే, ఎలా సాధ్యం అది అసలుకి? సైన్స్ పరంగా మనం తీసుకోవాలి ఫస్ట్. అంటే సైన్స్ నమ్ముతారు. ఈ సైన్స్ అంటే ఆధ్యాత్మికంగా సాధన చేయమంటే అది ఎక్కువ విశ్వసించారు. సైన్స్ ఏంటంటే మన లంగ్స్ ఇంతవరకే ఉంటాయి. మనం గాలి ఎక్కువగా లంగ్స్ పూర్తిగా తీసుకో. ఎప్పుడు లంగ్స్ పూర్తిగా లంగ్స్ ఇంత పొడుగు ఉంటాయి, అంటే పూర్తిగా వ్యాకోచన చెందుతాయి. అయితే ఈ ప్రాణాయామ కుంభకాలలో హైడ్రోజన్ అంటే విపరీతమైన హీట్ జనరేట్ అవుతుంది. అది హైడ్రోజన్ గాలిగా మారుతుంది. ఓకే, ఇప్పుడు హైడ్రోజన్ బెలూన్స్ ఎలా ఉంటాయి? అవును, వదలంగానే గాల్లో వెళ్తాయి. అలాగే మన బాడీ కూడా లిఫ్ట్ అవుతుంది. 100% నేను ప్రూవ్ చేస్తా. కాబట్టి కేవలం సాధనతోనే సాధ్యం. ప్రూవ్ చేస్తా. మీరు కూర్చోగలరా గాల్లో? అంటే ఇప్పుడు కాదు, చూసిన వాళ్ళు ఉన్నారు. నేను కూర్చున్నది, మా గురువు గారు ఇప్పటికీ ఉన్నారు, యోగానంద భారతి వారు. కొంచెం ప్రాక్టీస్ చేస్తే అంటే ఒక 6 months 8 months అని, అంటే అలానే కూర్చొని ఉంటారు. ఇంకా మన ఇంటిది లిఫ్ట్ అవుతారు. అదే లిఫ్ట్ అయ్యేది సినిమాలలో చూసినట్టే కదా. ఇంకా మీరు అంటే మొబైల్లో మనం చూడొచ్చు. ఇప్పుడే యోగానంద భారతి అని కొడితే నీటి పైన 4 గంటలు పైన కూర్చొని రామాయణం చెప్తారు. అంటే నీటి పైన, అంటే ఇలా పడుకొని కాదు, నీ బాడీ మొత్తం ఇలా కూర్చొని ఉంటుంటారు. ఇక్కడికే నీళ్ళు ఉంటాయి. టీవీ వాళ్ళు ఇంటర్వ్యూ చేసి 4 గంటలు రామాయణం చెప్పారు. అంటే ఆయన లోపల బాడీలో ఎంత ఎనర్జీ ఉంటాయి పైకి నీటి మీద తేలడం. అసలు ఎలా పాసిబుల్ అసలు అది? చూడండి, కొట్టి చూడమంటే యోగానంద భారత్ అంటే మీకు అమ్మడే వస్తుంది. అందరికీ చూపించచ్చు లైవ్లో. అదే యోగ సాధన 1:4:2 అని ఒక యోగ శాస్త్రం ఉంది. అంటే యోగంలో, ప్రాణాయామాల్లో అన్నీ మనం పుస్తకాలు చదువుతాం రోషన్ గారు. అంటే పుస్తకాలే ఎక్కువ, అవన్నీ చాలా నాలెడ్జ్ ఉందని అనుకుంటారు, బుక్స్ చదివి అవన్నీ. కానీ అవి ప్రాక్టికల్గా రూపంగా చేసిన సాధువులు కొంచెం మందే ఉంటారు. నాలెడ్జ్ బ్రెయిన్ వరకే వీళ్ళందరూ ఆపేస్తారు. ఓకే, ప్రాక్టికల్గా చేసేవాళ్ళు ఇన్ని పట్టుకోలేరు. అవసరమైంది ప్రాక్టీస్ చేసి వారు ఆనందంగా జీవిస్తారు. కానీ సిద్ధయోగి గారు మీకు
11 సంవత్సరాల వయసులో హిమాలయాలకు ఎందుకు వెళ్ళాలనిపించింది అసలుకి? మిమ్మల్ని ప్రేరేపించిన అంశం ఏంటి అసలుకి? పుట్టుకతోనే అది సీడ్ ఏమో మనకు తెలియదు. వైదిక ధర్మాల్లోనే మేము జన్మ జరిగింది. అంటే వైదిక ధర్మంలో. ఓకే. అందుకని నేను ఎక్కువ ఈ ధ్యానము సాధన అంటే నాకు గుర్తు వచ్చినప్పుడు, గుర్తు రాకముందే ఈ చిన్ముద్ర ఎక్కువ వేస్తుండేవాడిని. మీకు ఆ ఫొటోస్ మీకు చూపిస్తాను, ఈరోజు వెళ్ళేటప్పుడు చూపిస్తాను. అసలు ఈ చిన్ముద్ర అనేది వీడేది లేదు. ఎక్కడ కూర్చున్నా, స్కూల్లో కూర్చున్నా సరే, ఏదో కొంచెం స్కూల్కి వెళ్తాం కదా, ఎక్కడికి వెళ్ళినా తపస్సే. ఒకసారి చిన్న సంఘటన, చిన్నతనంలో ఆ చిన్న స్కూల్ అప్పుడంటే చెట్ల కిందే ఉండేవి. స్కూల్ అంటే పెద్ద బిల్డింగ్స్ తక్కువ ఉండేవి మన ఆ టైంలో. 85లో అప్పుడు ఆ కాలంలో చాలా తక్కువ ఇవన్నీ ఉండేవి. ఒక వేప చెట్టు పైకి వెళ్ళి ఇలా కూర్చోండి. ఆయన వచ్చి, గురువుగారు వచ్చి, ఏం చేస్తున్నావు అయ్యా అంటే, నేను తపస్సు చేస్తున్నా గురువుగారు అన్న. కరెక్ట్గా అప్పుడు 10వ ఏట పడి ఉంటుంది అంతే. అంటే చెట్ల మీద చేయకూడదు, ఒకవేళ కింద పడితే అమ్మ వాళ్ళు ఏమన్నా అంటారు కదా. చెట్ల మీద కూర్చొని చేసేవాళ్ళు. చెట్ల మీద కూర్చొని ఏదో అలా ఎవరు చూసినా ఇంతే కూర్చొని, ఎవరన్నా అడిగితే ఏం చేస్తున్నావు అంటే, ఆ థాట్స్ ఎందుకు వస్తున్నాయో నాకు తెలియదు, కానీ నేను ఒక గుహల్లోకి వెళ్ళిపోవాలి అలా చెప్పేవాడిని. ఆ వయసులో ముద్దు మాటలు కూడా, ఆ గుహల్లో సాధన చేయాలి అని చెప్తుండేవాడిని. అసలు ఆ గుహలంటే తెలియదు. ఇలాంటి క్రమంలో 11వ సంవత్సరం వచ్చినప్పుడు నాకు ఒక విపరీతమైన స్పిరిచువల్ ఎనర్జీ పాస్ అయింది. ఇప్పుడు అప్పటికి ఈ టీవీలే కూడా లేవు, అసలు టీవీనే లేవు, టీవీలు సెల్ ఫోన్లు ఏం లేవు. ఒక స్పిరిచువల్ ఎనర్జీ పాస్ అయ్యి, అలాంటి పాస్ అయిన తర్వాత నేను అనుకోకుండా నా వాయిస్లో నుంచి ఒక ఇన్నర్లుగా ఒక మాటలు వస్తున్నాయి. నేను మంచు కొండల్లోకి వెళ్ళాలి అంటే, అసలు ఎవరున్నారా, నువ్వు ఎలా వెళ్తావు, విజయవాడ వెళ్ళడానికే చాలా కష్టము, నువ్వు ఒక్కడివి ఎలా వెళ్తావు? నేను వెళ్తా, హిమాలయస్కి వెళ్ళిపోతా, అక్కడ ఏదో ఉంది నన్ను పిలుస్తుంది, ఒక మంచు లింగం నన్ను పిలుస్తుంది అని క్లియర్గా చెప్పాను. రోషన్ గారు యథార్థము, మా తాతగారు ఆర్మీలో పనిచేసేవారు. అక్కడ నిజంగా మంచులింగం ఉంది అంటే, ఆయన వచ్చాడు అప్పుడు సెలవుల్లో, అట్లా అక్కడ మంచులింగం ఉంది నాన్న, నీకు ఎలా తెలుసు అని ఆయన ప్రత్యక్షంగా ఆయన అందరికి చెప్పినాక వీళ్ళు నమ్మారు. అంటే పల్లెటూళ్ళల్లో అప్పుడు ఒక మంచులింగం ఉందని, అమర్నాథ్ మంచులింగం ఉంటుందని కూడా ఈ జనాలకు తెలియని రోజులు అవి. ఇది మన ఆంధ్రప్రదేశ్లో. మీరు ఒకసారి ఆలోచిస్తే నేను చెప్పిన మాటలు అర్థమవుతాయి ప్రాక్టికల్గా. ఎవరో కొంచెం మందికి తప్ప అక్కడ అమర్నాథ్ యాత్ర ఉందని తెలియని రోజులు అవి. అప్పుడే నేను అక్కడికి వెళ్ళిపోవాలి అంటే, అక్కడ ఉంది కానీ నాన్న, ఈ వయసులో నువ్వు వెళ్ళలేవు అని చెప్పారు. ఆ తర్వాత యజ్ఞోపవీతం వేశారు. యజ్ఞోపవీతం వేసి ఏదో కార్యక్రమం చేశారు, క్రతువు. కరెక్ట్గా 6 months ఇట్లా బంధువుల ఇంటికి వెళ్తానని, అప్పట్లో వెళ్ళనిస్తారనమాట. ఆ బంధువుల ఇంటికి ఎవరితో వెళ్తానని చెప్పేసి అక్కడి నుంచి ఇక వెళ్ళిపోయారు. ఎలా, ఏ ట్రైన్ ఎక్కాలో తెలియదు, ఏం తెలియదు. ఎన్ని ట్రైన్లో మారాను. జబల్పూర్ దిగాను, తెలియదు. జబల్పూర్ పోయింది ఒక ట్రైన్ విజయవాడ నుంచి. నేను కాశీ వెళ్ళాలండి అని చెప్పాను, ఒక ట్రైన్ ఎక్కించాడు, ఆ జబల్పూర్లో ఆగిపోయింది, టికెట్ లేదు. అక్కడి నుంచి మొగలిసరాయ్ అని ఒక ఊరుంది. మొగలిసరాయిలో అంటే, మొగలిసరాయి కాశీ వెళ్ళిపోవచ్చు అంటారు, అసలు మొగలిసరాయ్ అంటే ఏందో తెలియదు. మొగలిసరాయిలో దిగడం, అక్కడి నుంచి వారణాసి దగ్గరే. అప్పట్లో వేరే వాళ్ళు వచ్చి మేము తీసుకెళ్తామని వారణాసి వెళ్ళడం. ఒంటరిగా ఉన్నాను కదా, ఎవ్వరూ రానిచ్చేవాళ్ళు కాదు. అంటే మనకు ఒక రూమ్ లాగా ఉండడానికి ఏమీ ఉండేది కాదు. అలా తిరుగుతూ ఉండేవాడిని. ఎక్కడ ఉండాలో తెలియదు, విపరీతమైన చలి. అలా తిరుగుతున్నప్పుడు ఒక ఆయనడు, ఇక్కడ సత్యలోక్ అని ఒకటి ఉంది, అక్కడ పంచలాగా ఉంటుంది ఆ ప్లేసు, మీరు అక్కడ ఉండండి వెళ్ళి. ఆయన ఇక్కడ ఉండి పంచలోని, ఆ పంచలో ఎదురుగానే శ్యామచరణ లాహిరి అని లాహిరి మహాశైల హౌస్, అది మన మహావతార్ బాబాజీ శిష్యులు లాహిరి మహాశైలు వారి హౌస్ ఉంది. ఆ హౌస్కి తాళం వేస్తుంది. ఒక బ్రాహ్మణుడు వచ్చి రోజు దీపం పెట్టి వెళ్ళేవాడు. అక్కడ ఈ పాలు పెరుగు అమ్మే అతను ఏం చేశారంటే, ఈ అబ్బాయి ఎవరున్నారండి, ఆ పంచలో పడుకుంటారు మీ దాంట్లో అని ఇతను అడిగాడు. అలా ఏమో అంటే, విలువైన ఏం లేవు అప్పుడు ఆ కాలం. ఆ లోపల పడుకుని రోజు దీపం పెట్టు, అంతా ఊడ్చి ఇక్కడ సాధన చేసుకో అని చెప్పడం జరిగింది. సాధన అంటే కూడా ఏమో తెలియదు. అలా దీపం అలా పెట్టియడం, నమస్కారం చేసుకోవడం, ధ్యానం చేసుకోవడం, నది ఒడ్డుకు పోవడం, నదిని చూస్తూ ఉండడం కాశీలో. ఇలా నా ప్రస్థానం మొదలైంది. ఎవరు మీ గురువు గారు, మొదటి గురువు గారు? అమరయోగి అమర్నాథ్. వీళ్ళే నాకు దర్శనం ఇచ్చారు మా గ్రామంలో. ఒక దగ్గర పర్వతం మీద కూర్చుంటే, అప్పుడు నాకు వాళ్ళు ఎవరో తెలియదు.
ఇంకొంతకాలం తర్వాత వస్తాం నాన్న, నిన్ను మేము ప్రేరేపిస్తాం, నిన్ను తీసుకెళ్తామన్నా. ఈ విషయం అందరికీ కూడా చెప్పాను. అలా ప్రస్థానం మొదలైంది. ఇప్పటికి కూడా వాళ్ళు హిమాలయస్లో ఉన్నారు.